లక్నో వేదికగా జరిగిన మ్యాచ్లో డీసీ టీం ఎల్ఎస్జీకి షాక్ ఇచ్చింది. ఆ టీం సెట్ చేసిన 168 పరుగుల టార్గెట్ను చేసి ఒక అతిపెద్ద రికార్డును క్రియేట్ చేశారు. సో మనం లాస్ట్ మ్యాచ్లో లక్నో టీం గెలిచినప్పుడే మాట్లాడుకున్నాం, వాళ్ళు ఇప్పటివరకు ఐపీఎల్లో 160+ స్కోర్ కొట్టినప్పుడు ఒక్కసారి కూడా ఓడిపోలేదని చెప్పి. బట్ అలా చెప్పుకున్నామో లేదో నెక్స్ట్ మ్యాచ్లోనే డీసీ ఆ రికార్డును లేపేసింది. మెయిన్లీ వాళ్ళు టార్గెట్ చేసిన విధానం చూసుకుంటే ఎక్కడ కష్టపడింది లేదు, ఒక కేక్ వాక్లా సాగిపోయింది. సో లక్నో వెళ్ళి లక్నో టీం మీద ఎంత కంఫర్టబుల్గా చేయడం అంటే మామూలు విషయం కాదు. పెద్ద పెద్ద టీమ్స్ కూడా చాలా తడబడతాయి. బట్ రిషబ్ పంత్ నాయకత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం నిజంగా లక్నో టీంకి పెద్ద షాక్ ఇచ్చింది. సో ఈ మ్యాచ్లో అయితే ఢిల్లీ టీం బోత్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ రెండింటిలో కూడా మంచి కలెక్టివ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ముందు వాళ్ళ బౌలర్స్ బాగా బౌలింగ్ చేస్తే ఆ తర్వాత బ్యాట్స్మెన్ కూడా అందరూ కంట్రిబ్యూట్ చేస్తే రన్స్ కొట్టారు. మెయిన్ ఆస్ట్రేలియా యంగ్స్టర్ జేక్ బ్రజర్ మగ్గర్కి అయితే తన డెబ్యూ మ్యాచ్లోనే 50 కొట్టాడు. సో ఈ మ్యాచ్లో అయితే అప్పట్లోనే లక్నో టీం టాస్ కలిసి ముందుగా బ్యాటింగ్ తీసుకున్నారు. అండ్ టీంలో చేంజెస్ తీసుకుంటే లక్నో టీం మయాంక్ యాదవ్ ప్లేస్లో అర్షద్ ఖాన్ తీసుకొచ్చారు. అలాగే ఇంపాక్ట్ ప్లేయర్గా దీపక్ హుడాని తీసుకొచ్చారు. ఇక ఢిల్లీ టీంలో అయితే చాలా మార్పులు జరిగాయి. మెయిన్లీ కుల్దీప్ యాదవ్ మరియు ముఖేష్ కుమార్ కంబ్యాక్ ఇచ్చారు. అండ్ వీళ్ళు రావడం వాళ్ళకి చాలా ప్లస్ అయింది. అలాగే మ్యాచ్లో ఢిల్లీ టీం జేక్ బ్రజర్తో పాటు షేఓప్ను కూడా వెనక్కి తీసుకొచ్చారు. సో మీరు ఒకసారి ఢిల్లీ బౌలింగ్ యూనిట్ చూసుకుంటే ఒక్క ఫారెన్ ప్లేయర్ కూడా లేడు. స్పిన్నర్స్ అందరూ ఇండియన్సే, ఫాస్ట్ బౌలర్స్ కూడా అందరూ ఇండియన్సే. ఐ థింక్ ఇప్పటివరకు ఐపీఎల్ 2024లో ఈ టీం కూడా ఇలా అవుట్ అండ్ అవుట్ ఇండియన్ బౌలింగ్ అటాక్ని అయితే యూజ్ చేయలేదు. అట్లీస్ట్ ఒక్క ఫారెన్ బౌలర్ అయినా సరే ఆడిస్తూ వస్తున్నారు. బట్ డీసీ టీం మాత్రం నిజంగా ఒక గట్సీ మూవ్ చేసింది. ఎనివే లక్నో టీంకి అయితే చాలా మంచి స్టార్ట్ వచ్చింది. కేఎల్ రాహుల్ గట్టి కొట్టాడు, అలాగే టీకా కూడా చాలా మంచిగా బ్యాటింగ్ చేశాడు. మెయిన్లీ ఇద్దరు కలిసి ఫస్ట్ వికెట్కు 2.5 ఓవర్స్లోనే 28 రన్స్ యాడ్ చేశారు. అయితే డీకా అవుట్ అయిపోయిన తర్వాత అదర్ ఎండ్లో ఉన్న బ్యాట్స్మెన్ తడబడడం స్టార్ట్ చేశారు. ఒక ఎండ్లో ఉన్న రాహుల్ తన వింటేజ్ స్టైల్లో బ్యాటింగ్ చేస్తుంటే అదర్ ఎండ్లో బ్యాట్స్మెన్ మాత్రం చాలా ఇబ్బంది పడ్డారు. మెయిన్లీ పడిక్కల్ తన పూర్ ఫామ్ని మరోసారి కొనసాగించాడు. సో అతనైతే ఐపీఎల్ వరుసగా 5వ సింగిల్ డిజిట్ స్కోర్ నమోదు చేశాడు. ఈ మ్యాచ్లో 6 బంతులు కేవలం 3 పరుగులు మాత్రమే చేశాడు. కానీ పవర్ ప్లేలో కేఎల్ రాహుల్ చాలా దాటి కాటడం వల్ల ఆ టీంకి చాలా మంచి స్కోర్ వచ్చింది. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో కేఎల్ రాహుల్ 177 స్ట్రైక్ రేట్తో 22 బంతుల్లోనే 39 పరుగులు చేశాడు. సో గత కొన్ని మ్యాచ్లుగా కేఎల్ రాహుల్ స్ట్రైక్ రేట్ మీద చాలా విమర్శలు వచ్చాయి. అండ్ దానికి రిప్లైకి మ్యాచ్లో కేఎల్ రాహుల్ చాలా మంచి స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. అయితే పవర్ ప్లే ముగిసిన తర్వాత లక్నో టీం యొక్క అసలైన కష్టాలు మొదలయ్యాయి. మెయిన్లీ వాళ్ళ డేంజరస్ 2 స్టాయినస్ మరియు పోరాన్ వీళ్ళిద్దరూ చాలా తక్కువ రన్స్ కొట్టారు. పోరాన్ అయితే గోల్డెన్ డకౌట్. సో మనమైతే మ్యాచ్ యొక్క బ్యాటిల్ వీడియోలో మాట్లాడుకున్నాం, కుల్దీప్ యాదవ్ తిరిగి వస్తే లక్నో టీంకి కష్టాలు తప్పని. అండ్ ఎగ్జాక్ట్లో కుల్దీప్ యాదవ్ తన బౌలింగ్తో లక్నో టీంని తిప్పేశాడు. మెయిన్లీ నికోలస్ పురాన్కి వేసిన బాల్ అయితే మైండ్ బ్లోయింగ్ డెలివరీ. ఒక బ్రిలియంట్ గూగ్లీతో అతని బాల్తో కొట్టించాడు. అలాగే స్టాయినస్ కూడా అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ ఒక మంచి గూగ్లీ వేశాడు. సో కుల్దీప్ యాదవ్ దెబ్బకైతే స్టాయినస్ 8 పరుగులు చేస్తే పోరాన్ డక్అవుట్ అయ్యాడు. ఈవెన్ ఆ తర్వాత మంచిగా బ్యాటింగ్ చేస్తున్న కేఎల్ రాహుల్ కూడా కుల్దీప్ యాదవ్ బౌలింగ్లోనే అవుట్ అయిపోయాడు. అండ్ వికెట్ పట్టడంలో పంత్ పట్టిన కాచికి చాలా క్రెడిట్ ఇవ్వాలి, ఎందుకంటే బాల్ చాలా లేట్గా బ్యాట్ అయి తగిలింది. దీనివల్ల అతని గ్లోవ్స్కి మరి బ్యాట్కి పెద్దగా గ్యాప్ లేకపోయినా అతను మాత్రం ఒక షార్ప్ క్యాచ్ పట్టుకున్నాడు. సో పవర్ ప్లే ముగిసేసరికి కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 57 పరుగులతో స్ట్రాంగ్గా ఉన్న లక్నో టీం ఆ తర్వాత కుప్పకూలిపోయింది. వాళ్ళు 13 ఓవర్స్ అయ్యేసరికి 94 పరుగులు చేసి 7 వికెట్లు కోల్పోయారు. అంటే దీన్ని బట్టి వాళ్ళు మిడిల్ ఓవర్స్లో ఏ రేంజ్లో స్ట్రగుల్ అయ్యారో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఢిల్లీ స్పిన్ అయితే లిటరలీ లక్నో తీసుకున్న గోతులో వాళ్ళే పడేలా చేశారు. నిజంగా మిడిల్ ఓవర్స్లో 6 కంటే తక్కువ ఎకానమీతో మైండ్ బ్లోయింగ్ బౌలింగ్ చేశారు. అయితే లక్నో టీం పని అయిపోయింది, వాళ్ళు 150 కూడా కొట్టడం కష్టం అనుకున్న టైంలో ఆయుష్ పదని ఆ టీంకి ఊపిరి పోశాడు. నిజంగా తన తోటి బ్యాట్స్మెన్ అంతా ఫెయిల్ అయిన చోట అతనైతే ఒక మైండ్ బ్లోయింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. 35 బంతుల్లోనే 55 పరుగులు చేశాడు. మిగిలిన అతను అర్షద్ ఖాన్తో కలిసి 8వ వికెట్కు 73 పరుగుల భారీ పార్ట్నర్షిప్ నెలకొల్పాడు. సో ఈ పార్ట్నర్షిప్ అయితే లక్నో టీంకి ఒక మంచి కాంపిటేటివ్ స్కోర్ ఇచ్చింది. ఎస్పెషల్లీ వీళ్ళిద్దరు కలిసి లాస్ట్ 6 ఓవర్లలో ఏకంగా 67 పరుగులు కొట్టారు. సో టు బీ ఫ్రాంక్, ఢిల్లీ స్పిన్ బౌలర్స్ లేకపోతే వాళ్ళ ఫాస్ట్ బౌలర్స్ ఎప్పట్లోనే భారీ స్కోర్ సమర్పించుకుని ఉండేవారు. మెయిన్లీ మరోసారి డెత్ ఓవర్స్లో వాళ్ళ బౌలింగ్ చాలా తేలిపోయింది. ఈవెన్ హెండ్రిక్ నోకే లేకపోయినా కానీ చాలా రన్స్ ఇచ్చారు. సో ఆయుష్ పదన్ అయితే ముందు టైం తీసుకుని క్రీజ్లో సెట్ అయ్యి ఆ తర్వాత తన రేంజ్ బ్యాటింగ్ చేశాడు. మెయిన్లీ అతని బ్యాటింగ్లో స్పెషల్ థింగ్ ఏంటంటే రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్. నార్మల్గా చూసుకుంటే అతను ఎక్కువగా హిట్టింగ్ చేస్తాడు, బట్ ఈ మ్యాచ్లో మాత్రం చాలా ఎక్కువగా స్ట్రైకింగ్ రొటేట్ చేశాడు. ఇక అతను సపోర్ట్గా అర్షద్ ఖాన్ కూడా 16 బంతులు 20 పరుగులు చేశాడు. సో ఇద్దరైతే ఢిల్లీ బౌలర్స్కు పరీక్ష పెట్టి లక్నో టీంకి మంచి స్కోర్ వచ్చేలా చేశారు. ఆ టీం నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. ఇక ఢిల్లీ బౌలర్స్ విషయానికి వస్తే ముందు చెప్పుకున్నట్టు కుల్దీప్ యాదవ్ ది బెస్ట్ బౌలర్. 4 ఓవర్స్లో 20 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీశాడు. అండ్ అతను తీసిన 3 వికెట్స్ కూడా చాలా హై ప్రైస్ వికెట్స్. కేఎల్ రాహుల్, స్టాయినస్ మరియు పోరాన్ ఈ ముగ్గురు లక్నో టీంలోనే కీ బ్యాట్స్మెన్. అండ్ ఈ ముగ్గురు అవుట్ చేయడం వల్ల లక్నో టీం మిడిల్ ఓవర్స్లో చాలా స్ట్రగుల్ అయ్యింది. సో గత 2 మ్యాచ్ల్లో కుల్దీప్ యాదవ్ ఇంజరీ కారణంగా ఆడలేదు. దీంతో 2 మ్యాచ్లో ఢిల్లీ టీం భారీ స్కోర్లు సమర్పించుకుంది. ఒక మ్యాచ్లో 272, ఒక మ్యాచ్లో 234. బట్ కుల్దీప్ యాదవ్ తిరిగి రాగానే వాళ్ళ బౌలింగ్ చాలా డిఫరెంట్గా కనిపించింది. మెయిన్ అక్షర్ పటేల్ కూడా ఈ మ్యాచ్లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. వికెట్ తీయలేకపోయినా 4 ఓవర్స్లో 26 రన్స్ ఇచ్చాడు. సో వీళ్ళ స్పిన్ కాంబినేషన్ ఎంత డేంజరస్ ఈ మ్యాచ్లో మరోసారి ప్రూవ్ అయ్యింది. ఇక పేస్ బౌలర్స్ విషయానికి వస్తే ఖలీల్ అహ్మద్ 2 వికెట్లు తీశాడు. అలాగే ఇషాంత్ మరియు ముఖేష్ కూడా 1 వికెట్ తీశారు. బట్ వీళ్ళ ముగ్గురు ఎకానమీ 9 కంటే ఎక్కువ ఉంది. సో డీసీ పేస్ బౌలర్స్ అయితే పవర్ ప్లే మరియు డెత్ ఓవర్స్లో కొంతవరకు ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యారు. కానీ వాళ్ళు కూడా రన్స్ ఇచ్చినప్పటికీ కొన్ని ఇంపార్టెంట్ వికెట్స్ అయితే తీసుకున్నారు. అయితే మ్యాచ్లో ఢిల్లీ ఫీల్డింగ్ అంత మంచిగా కనిపించలేదు, కొన్ని క్యాచ్లు డ్రాప్ చేశారు. మెయిన్లీ వాళ్ళ గ్రౌండ్ ఫీల్డింగ్ చూసుకుంటే అస్సలు బాగోలేదు.
ఈ మ్యాచ్లో లక్నో బ్యాట్స్మెన్ చాలా ఓవర్ త్రోస్కి ఎక్స్ట్రా రన్స్ తిరిగారు. సో బౌలింగ్ విషయంలో ఢిల్లీ టీం బాగానే పర్ఫామ్ చేసిన, ఫీల్డింగ్ మాత్రం అంత అప్ టు ద మార్క్ లేదు. ఇక వాళ్ళ చేజ్ విషయానికి వస్తే అంత మంచి స్టార్ట్ రాలేదు. ఎస్పెషల్లీ డేవిడ్ వార్నర్ చాలా స్ట్రగుల్ అయ్యాడు. తనకి బ్యాట్లో కొద్ది ఒక ఇంజరీ అయింది, అలాగే తన డిస్మిస్లు తీసుకున్న వెరీ అన్లక్కీ. సో ఫస్ట్ 4 ఓవర్స్లో ఢిల్లీ టీం ఎక్కువ రన్స్ కొట్టలేదు. వాటి తర్వాత నెక్స్ట్ ఓవర్స్లో చూసుకుంటే మాత్రం ఆ టీంకి చాలా రన్స్ వచ్చాయి. ఎస్పెషల్లీ ఆస్ట్రేలియా యంగ్స్టర్ జేక్ ఫ్రేజర్ అయితే వచ్చి రాగానే తన సెకండ్ బాల్ని 6 కొట్టాడు. సో ఈ ప్లేయర్ గురించి అయితే చాలా హైప్ ఉంది. అతను ఆస్ట్రేలియా డొమెస్టిక్ సర్క్యూట్లో ఒక బిగ్ పవర్ హిట్టర్. అన్న రిప్యుటేషన్తోనే డీసీ వాళ్ళు తీసుకున్నారు అండ్ తన రిప్యుటేషన్ ఫస్ట్ మ్యాచ్లోనే ప్రూవ్ చేసుకున్నాడు. మెయిలీ తను ఆడిన ఫస్ట్ 7 బాల్స్లో ఏకంగా 2 6లు మరి ఒక 4 కొట్టాడు. సో ఢిల్లీ టీం జేక్ ఫ్రేజర్ని నెంబర్ 3లో పంపి చాలా మంచి పని చేసింది. ఇంతకుముందు చూసుకుంటే వాళ్ళు అభిషేక్ వర్మని పంపేవారు, బట్ అతను అంతగా ఇంపాక్ట్ చూపించేవాడు కాదు. బట్ ఈ మ్యాచ్లో వాళ్ళు ఫ్రేజర్ని పంపి ఒక మంచి ఎక్స్పెరిమెంట్ చేశారు అండ్ అది బాగా వర్కౌట్ అయింది కూడా. ఇక అతనితోటి పృథ్వీ షా కూడా పవర్ ప్లేలో చాలా మంచి బ్యాటింగ్ చేశాడు. దీనివల్ల ఆల్ ఆఫ్ ది సడన్ డీసీ స్కోర్ అమాంతం పెరిగిపోయింది. డేవిడ్ వార్నర్ అవుట్ అయ్యే టైంకి 3.3 ఓవర్స్లో 24 పరుగులు చేశారు. వాటి తర్వాత చూసుకుంటే వాళ్ళు నెక్స్ట్ 15 బాల్స్లో 38 రన్స్ కొట్టారు. సో ఓవరాల్గా డీసీ టీం అయితే పవర్ ప్లేలో 1 వికెట్ మాత్రమే కోల్పోయి 62 పరుగులు చేసింది. అయితే పవర్ ప్లే అయిపోగానే పృథ్వీ షా, రవి బిష్ణోయ్ బౌలింగ్ అవుట్ అయిపోయాడు. బట్ అతనైతే లాస్ట్ 2 మ్యాచెస్ నుండి చాలా నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నాడు అండ్ ఈ మ్యాచ్లో కూడా 32 పరుగులు చేసి ఢిల్లీ టీంకి చాలా మంచి స్టార్ట్ ఇచ్చాడు. ఇక షా అవుట్ అయిపోయిన తర్వాత జేక్ ఫ్రేజర్ మరియు రిషబ్ పంత్ వీళ్ళిద్దరు కలిసి లక్నో బౌలర్స్తో ఒక ఆట ఆడుకున్నారు. మళ్ళీ లాస్ట్ మ్యాచ్లో చాలా పొదుపుగా బౌలింగ్ చేసిన కృణాల్ పాండ్యాని చిత్త కొట్టేశారు. ఇన్ఫాక్ట్ ఫ్రేజర్ మగ్గర్కి అయితే కృణాల్ పాండ్యా వేసిన ఒక ఓవర్లో హ్యాట్రిక్ 6లు కొట్టాడు. సో లక్నో లాంటి స్పిన్ ట్రాక్ మీద ఒక యంగ్ ఫారెన్ ప్లేయర్ మన ఇండియన్ స్పిన్నర్ ఈ రేంజ్లో కొట్టడం నిజంగా చాలా అంటే చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. అందులోకి జేక్ ఫ్రేజర్ ఒక రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. సో నిజంగా అతనైతే కంప్లీట్ అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చి పెర్ఫామ్ చేశాడు. ఇక కెప్టెన్ పంత్ చూసుకుని అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఇన్ఫాక్ట్ అతని మ్యాచ్లో లక్నో బౌలర్స్తో ఒక ఆట ఆడుకున్నాడు. ఎస్పెషల్లీ థర్డ్ మ్యాన్ పై నుండి ఒక రివర్స్ స్కూప్ కొట్టాడు, అదైతే వేరే లెవెల్. అలాగే తన ట్రేడ్ మార్క్ పుల్ షాట్లు, స్కూప్ షాట్లు, రకరకాల షాట్లు ఆడాడు. ఇన్ఫాక్ట్ అతను అవుట్ అయిన తీరు కూడా చాలా వెరైటీగా ఉంది. బ్యాట్ స్లిప్ అయి కేఎల్ రాహుల్ మీదకి వెళ్ళిపోయింది. సో పంత్ అయితే తను ఉన్నంతసేపు ఫ్యాన్స్ని బాగా అలరించాడు. అండ్ వీళ్ళిద్దరి మధ్య పార్ట్నర్షిప్ చూసుకుంటే 3వ వికెట్కు 77 పరుగులు యాడ్ చేశారు. అండ్ ఈ పార్ట్నర్షిప్ వల్ల గేమ్ అయితే కంప్లీట్లీ కిల్ అయిపోయింది. ఢిల్లీ టీం 15 ఓవర్లు ముగిసేసరికి ఈక్వేషన్ చాలా సింపుల్గా మార్చేశారు. సో మెగ్గర్కి 35 బంతులు 55 పరుగులు చేస్తే పంత్ 24 బంతులు 41 పరుగులు చేశాడు. మెయిన్ వీళ్ళిద్దరు కలిసి 7 6లు కొడితే అందులో మెగ్గర్కి 5 ఉన్నాయి. సో నిజంగా వీళ్ళిద్దరైతే లక్నో గ్రౌండ్లో చేసింగ్ ఎలా చేయాలో ఒక డెమో చూపించారు. ఇక చివరిలో వీళ్ళు అవుట్ అయిన స్టబ్స్ మరియు షాహోబ్ చాలా ఈజీగా మ్యాచ్ని ఫినిష్ చేశారు. మెయిలీ స్టబ్స్ అయితే ఒక 6 కొట్టి గేమ్ని ఫినిష్ చేశాడు. దీంతో ఢిల్లీ టీం 18.1 ఓవర్స్లోనే టార్గెట్ను చేసి చేయగలిగింది. సో ఇదైతే నిజంగా ఒక హిస్టారిక్ రన్ చేస్. ఈ గ్రౌండ్లో ఇదే బిగ్గెస్ట్ అండ్ ఫర్ ది ఫస్ట్ టైం లక్నో టీం 160+ టోటల్ని డిఫెండ్ చేసుకోలేకపోయింది. సో వాళ్ళ బౌలింగ్లో అయితే కృణాల్ పాండ్యా వెళ్ళిపోవడం వాళ్ళకి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్. లాస్ట్ మ్యాచ్లో అతను మరియు బిష్ణోయ్ చాలా బాగా బౌలింగ్ చేశారు. బట్ ఈ మ్యాచ్లో చూసుకుంటే ఓన్లీ బిష్ణోయ్కి మాత్రమే బాగా బౌలింగ్ పడింది. 4 ఓవర్స్లో 25 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. బట్ కృణాల్ పాండ్యా మాత్రం 3 ఓవర్స్లోనే 45 రన్స్ ఇచ్చాడు. ఇక అష్ ఠాకూర్ చాలా వరకు తన ఫామ్ను కంటిన్యూ చేశాడు. 4 ఓవర్స్లో 31 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈవెన్ అవును లక్ చూసుకుని 8 ఎకానమీతో 1 వికెట్ తీసుకున్నాడు. బట్ ఈ ముగ్గురు తప్పితే మిగతా బౌలర్స్ అందరూ ఎక్కువగా రన్స్ ఇచ్చారు. మెయిన్లీ కృణాల్ పాండ్యా బౌలింగ్ ఫెయిల్యూర్ వాళ్ళని బాగా ఎఫెక్ట్ చేసింది. అలాగే ఇంపాక్ట్ ప్లేయర్కి లక్నో టీం ఒక బ్యాట్స్మెన్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అయితే వాళ్ళ బ్యాట్స్మెన్ సరిగ్గా ఉంటే ఇంపాక్ట్ ప్లేయర్కి ఒక ఎక్స్ట్రా బౌలర్ని తీసుకుని ఉండేవారు. ఈవెన్ లక్నో ఫీల్డింగ్ కూడా అంత మంచిగా లేదు. జేక్ ఫ్రేజర్ ఇచ్చిన ఒక క్యాచ్ను వదిలేశారు. సో ఈ మ్యాచ్లో లక్నో వరుస విజయాలకైతే ఢిల్లీ టీం బ్రేక్ వేసింది. మోస్ట్ ఇంపార్టెంట్లీ విక్టర్ ద్వారా వాళ్ళు పాయింట్స్ టేబుల్లో ఒక స్థానం పైకి వెళ్లారు. ప్రీవియస్గా 10వ స్థానంలో ఉండేవారు, బట్ ఇప్పుడు 4 పాయింట్లతో 9వ స్థానానికి వచ్చారు. ఆర్సీబీ టీం 10లోకి పడిపోయింది. అలాగే మ్యాచ్లో ఢిల్లీ టీం తమ నెట్ రన్ రేట్ను కూడా బాగా ఇంప్రూవ్ చేసుకున్నారు. ఇక మ్యాచ్లో లక్నో టీం ఓడిపోవడం వల్ల నెట్ రన్ రేట్ తగ్గింది. దీంతో వాళ్ళు 4వ స్థానానికి పడిపోయి సిఎస్కే టీం 3వ స్థానానికి వెళ్ళింది. ఇక 3 మెయిన్ వికెట్లు తీసి ఢిల్లీ విజయంలో కీ రోల్ ప్లే చేసిన కుల్దీప్ యాదవ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అలాగే క్యాప్స్ విషయానికి వస్తే ఎలాంటి మార్పులు లేవు. ఆరెంజ్ కప్ విరాట్ కోహ్లీ దగ్గర ఉంది, పర్పుల్ కప్ బుమ్రా దగ్గర ఉంది.